హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోసెప్స్ 1164. ఈరోజు డేట్ 20 జనవరి 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఆల్రెడీ డీల్స్ అనేవి నడుస్తూనే ఉన్నాయి. అండ్ రిమెంబర్, ఈరోజు డీల్స్కి లాస్ట్ కూడా. సో ఒకవేళ మీరు ఏదైనా మంచి ఎలక్ట్రానిక్ ఐటమ్ కొనుక్కుందామని అనుకుంటున్నారో సో వాళ్ళు నైట్ 12 o'clock బిఫోర్ కొనుక్కోండి. ఆల్రెడీ యాక్చువల్గా అయితే మంచి డీల్స్ చాలా వరకు నడుస్తున్నాయి. సో అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఫస్ట్ కామెంట్ లాగా లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఒకటి చెప్పమంటే రెడ్మీ స్మార్ట్ టీవీ ఉంది కదా, 9,000 రూపీస్కి వస్తుంది. రెగ్యులర్గా 14,000 దాకా ఉంటుంది, 32 ఇంచెస్ది. ఇది స్టిల్ బెస్ట్ డీల్ అనే చెప్తాను. సో మంచి ఆఫర్లో అవైలబుల్గా ఉంది. లింక్ ఫస్ట్ కామెంట్ లాగా అలాగే డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈరోజు కూడా మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ట్విట్టర్ నుంచి. ట్విట్టర్లో బ్లూ సబ్స్క్రిప్షన్ ఉంది కదా, ఇది ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా నిన్నటి నుంచి వీళ్ళు అవైలబుల్గా తీసుకొచ్చారు. కాకపోతే గ్లోబల్గా ఒక 4-5 కంట్రీస్లో మాత్రమే ఆండ్రాయిడ్ యూజర్స్కి అవైలబుల్గా ఉంది. ఒక 2 months బ్యాక్ ఐఓఎస్ యూజర్స్కి తీసుకొచ్చారు గ్లోబల్గా కొన్ని కంట్రీస్లో. అండ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా ఈ బ్లూ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొచ్చారు. మన ఇండియన్ కరెన్సీలోకి డైరెక్ట్గా కన్వర్ట్ చేస్తే అరౌండ్ 900 రూపాయలు ఏమో ఉంటుంది. ఇది మన ఇండియాలో ఇంకా అవైలబుల్గా రాలేదు. ప్రజెంట్గా అయితే ఆండ్రాయిడ్ డివైసెస్లో యూఎస్, యూకే, కెనడా, అలాగే జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 6 కంట్రీస్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. మేబీ వెరీ సూన్ మన ఇండియాలో కూడా దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రిలయన్స్ జియో నుంచి. రిలయన్స్ జియో వాళ్ళు 2 కొత్త ప్లాన్స్ని తీసుకొచ్చారు జియో యూజర్స్ కోసం. ఇవి 2.5 GB ప్లాన్స్ అనమాట. పర్ మంత్ పర్ డే మీకు 2.5 GB వచ్చే ప్లాను. ఒకటి నెలకి, రెండోది 3 నెలలకు అనమాట. ఇవి 30 రోజులు, 90 రోజులు. మీకు ఈ 28 days ఇలా కాదు, 30 రోజులు ఒకటి, అలాగే 90 రోజులు ఒకటి. 30 రోజుల ప్లాను 349 రూపాయలు ఉంటుంది. డైలీ మీకు 2.5 GB డేటా వస్తుంది. అండ్ రిమైనింగ్ అన్లిమిటెడ్ కాల్స్, రిమైనింగ్ అన్ని జియో బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి అన్నమాట. అలాగే 90 రోజుల ప్లాన్ ఏమో 899 రూపీస్ పెట్టారు. సేమ్ పర్ డే మీకు 2.5 GB డేటా, అలాగే మీకు అన్లిమిటెడ్ కాల్స్ అండ్ రెగ్యులర్గా అన్ని జియో ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వస్తాయి. సో ఎవరైతే 2.5 GB పర్ డే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ 2 ప్లాన్స్ మీద ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి రెడ్మీ నోట్ సిరీస్ నుంచి. రెడ్మీ నోట్ సిరీస్ రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ అయింది. రెడ్మీ నోట్ 12 సిరీస్. ఇది మన ఇండియాలో ఫస్ట్ సేల్లోనే 300 కోట్ల కంటే ఎక్కువగా మార్కెట్ అయితే చేసిందని చెప్తున్నారు. సో చాలా ఎక్కువ మార్కెటే చేసిందని చెప్పాలి. చాలామంది ఈ రెడ్మీ నోట్ 12 సిరీస్ అయితే కొనుక్కున్నారని అర్థం. అలాగే వెరీ సూన్ రెడ్మీ నోట్ 12 సిరీస్లో ఇంకొక కొత్త ఫోన్ రాబోతుంది. ఈ రెడ్మీ నోట్ 12 సిరీస్లో ఉన్న ఈ కొత్త రెడ్మీ నోట్ 12 సిరీస్లో ఉన్న ఫోన్కి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో రాబోతుంది. అలాగే స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ ఉంది కదా, సో దీన్ని మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇంతకుముందు లీక్ అయిపోయిన దాని ప్రకారం చూసుకుంటే రెడ్మీ నోట్ 12 టర్బో ఎడిషన్ అని ఒకటి రాబోతుంది యాక్చువల్గా. మరి అదే ఇదా లేకపోతే ఇంకోటి ఏదన్నా అనేది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదిగాక ఇది మన ఇండియాకి వస్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్. కానీ ఇదైతే ఓఎల్ఈడి స్క్రీన్తో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్తో రాబోతున్న ఫోన్ అనమాట. అలాగే షామీకి సంబంధించిన షామీ ఫ్లాగ్షిప్ సిరీస్ షామీ 13 సిరీస్ అనేది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. వీటికి సంబంధించిన BIS సర్టిఫికేషన్స్ అనేవి తీసుకున్నాయి. సో BIS సర్టిఫికేషన్ తీసుకుందంటే వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఫిబ్రవరి మంత్లోనే జరిగే అవకాశం అయితే ఉంటుంది, లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీళ్ళ సబ్ బ్రాండ్ పోకో వాళ్ళు వెరీ సూన్ మేబీ నేను అనుకోవటం ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ లేదంటే జనవరి ఎండింగ్లోనే పోకో X5 సిరీస్ని లాంచ్ చేయొచ్చు. 2 ఫోన్స్ ఉంటాయి, X5 అలాగే X5 Pro. ఇవాళ వీళ్ళు హార్దిక్ పాండ్యాతో దీన్ని కొలాబరేట్ అయినట్టున్నారు. ఒక ఇమేజ్ని అయితే షేర్ చేశారు. ఫస్ట్ ఎవర్ X5 సిరీస్ ఫోన్ వాడుతున్న వ్యక్తి హార్దిక్ పాండ్యా అనమాట. దీనికి సంబంధించి ఒక ఇమేజ్ అనేది బయటకు వచ్చింది. సో ఈ X5 Pro అనేది చైనీస్ రెడ్మీ నోట్ 12 Pro స్పీడ్ ఎడిషన్ అని ఒకటి లాంచ్ అయింది. స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్తో లాంచ్ అయిన ఫోన్ అనమాట. సో దానికి మన ఇండియాలో ఉన్న రెడ్మీ నోట్ 12 ప్రోకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న రెడ్మీ నోట్ 12 ప్రోలో 50 మెగాపిక్సెల్ IMX766 ఉంటాయి. ఇది రెడ్మీ నోట్ 12 Pro స్పీడ్ ఎడిషన్లోనేమో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మిగతా 8+2 ఉంటుంది. అవి 2 పెద్దగా ఉపయోగం ఉండదు. సో ఇది ఒక మెయిన్ డిఫరెన్స్. అండ్ మన ఇండియాలో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 12 ప్రోకి డైమండ్స్ 1085G ప్రాసెసర్ ఉంటే ఇదేమో స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్తో రాబోతుంది. ఇవి 2 మెయిన్ కీ డిఫరెన్సెస్ అనమాట. రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్గానే ఉంటుంది. ఇది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ లేదంటే జనవరి ఎండింగ్లోనే మన ఇండియాలో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు ఐక్యూ నియో 7 అనేది మన ఇండియాలో ఫిబ్రవరి 16వ తారీఖున
లాంచ్ కాబోతున్నాడు. అండ్ ఈ ఫోన్లోనే మన ఇండియాలో మొట్టమొదటి డైమండ్సీ 8200తో రాబోతున్న ఫోన్ ఇదే అనమాట. అండ్ ఇది చాలా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ కూడా. దీనికి సంబంధించిన రీసెంట్ బెంచ్ మార్క్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఇది చాలా పవర్ఫుల్ ఫోన్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ 30,000 కంటే తక్కువ బడ్జెట్లోనే ఉండబోతున్న ఒక సూపర్ ఫోన్ అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీను, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ డైమండ్సీ 8200 5G ప్రాసెసరు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, ఇలాంటివి చాలా రకాల ఫీచర్స్తో ఈ ఫోన్ అండర్ 30,000 రూపీస్లో ఒక చాలా పవర్ఫుల్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వెయిట్ చేయండి, మీకు చాలా మంచి కాంపిటేటర్ అయితే అవుతుంది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న రియల్మీ 10 సిరీస్ కావచ్చు, రెడ్మీ నోట్ 12 సిరీస్ కావచ్చు, ఇది ఖచ్చితంగా అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో మాత్రం చాలా చాలా పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ వాళ్ళు ఫిబ్రవరి 1వ తారీఖున శాంసంగ్ గెలాక్సీ S23 ఫ్యామిలీని లాంచ్ చేయబోతుంది కదా. ఈ S23 ఫ్యామిలీ అనేది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ప్రైస్ అనేవి ఎక్కువగా ఉండొచ్చు అని తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా కెమెరా డిపార్ట్మెంట్లో చాలా వరకు హ్యూజ్ చేంజెస్ అనేది వీలు చేశారు. 10 మెగాపిక్సెల్ 12 మెగాపిక్సెల్ ప్లేసెస్లో మీకు 50 మెగాపిక్సెల్ కెమెరాస్ వీటిలో వాడబోతున్నారు. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో ఈసారి చాలా ఇంప్రూవ్మెంట్ అనేది చెప్పాలి. అండ్ అఫ్కోర్స్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో ఇంకేమైనా చేంజెస్ జరుగుతాయా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాలి. అండ్ డిజైన్లో మాత్రం చిన్న చిన్న చేంజెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 5G ప్రాసెసర్తో రాబోతుంది కదా ఇది కూడా. సో మన ఇండియాలో కూడా ఈసారి స్నాప్డ్రాగన్ వేరియంట్నే తీసుకురాబోతున్నారు, జస్ట్ లైక్ లాస్ట్ ఇయర్ లాగా. అండ్ ఇది కస్టమ్ మేడ్ SD 8 Gen 2 అనమాట. అంటే ప్రజెంట్గా అవైలబుల్ ఉన్న స్నాప్డ్రాగన్ 8 Gen 2కి శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్లో ఉండే ఈ 8 Gen 2కి చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. ఇదేంటంటే ఇది కొంచెం ఓవర్ క్లాక్డ్ వర్షన్ని తీసుకురాబోతున్నారు. రెగ్యులర్గా ఇది 3.2 GHz స్పీడ్ ఉంటే శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్లో వాడబోతున్న 8 Gen 2 ప్రాసెసర్ 3.36 GHz స్పీడ్ అయితే ఉంటుందన్నమాట, క్లాక్ స్పీడ్. సో అందుకని చిన్న చిన్న కస్టమ్ మేడ్ అనమాట, ఇది ఓన్లీ ఫర్ శాంసంగ్ మొబైల్స్. సో కొంచెం పవర్ఫుల్గా ఉండబోతుంది అండ్ చాలా బాగుంటాయి ఈసారి S సిరీస్ ఫోన్స్ మాత్రం. సో వెయిట్ చేయండి, మీకు ఫిబ్రవరి 1st దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో OnePlus 11Rని లాంచ్ చేయొచ్చు. అండ్ ఇది అరౌండ్ 35,000 రూపీస్ బడ్జెట్లో ఉండొచ్చు. దీనికి సంబంధించిన ప్రైస్ అనేది లీక్ అయిపోయింది. యాక్చువల్గా చైనీస్ OnePlus Ace 2 మొబైల్ ఇది. అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీను, అలాగే మీకు ఇది SD 8+ Gen 1 ప్రాసెసర్తో రాబోతుంది. చాలా మంచి ప్రాసెసర్ అది. అండ్ మీకు 35,000 రూపీస్ బడ్జెట్లో అంటే ఖచ్చితంగా ఒక మంచి ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వెయిట్ చేయండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వెరీ సూన్ వస్తుంది. నెక్స్ట్ మనకి క్యాన్లిస్ట్ నుంచి క్యాన్లిస్ట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే అంటే Q4 2021తో కంపేర్ చేసుకుంటే Q4 2022లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మాత్రం మన ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ అనేది చాలా వరకు చేంజెస్ అయితే జరిగినాయి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైము షామీ బ్రాండ్ అంటే ఎంటైర్ షామీ రెడ్మీ పోకో 3 కలిపి ఫర్ ద ఫస్ట్ టైము 3rd ప్లేస్కి వెళ్ళి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అనమాట. అసలు గ్యాప్ కాదు, చాలా సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. సో షామీ మార్కెట్ అయితే కొంచెం డౌన్ అయింది మన ఇండియాలోని, క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ ప్లేస్లో శాంసంగ్ ఉంది, సెకండ్ ప్లేస్లో ఈసారి ఇంట్రెస్టింగ్గా వివో ఉంది. అండ్ షామీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే నియర్లీ 40% మార్కెట్ని కోల్పోయిందనమాట. సో కొంచెం షామీ అయితే కొంచెం డౌన్ఫాల్ని ఇప్పుడు ప్రజెంట్గా చూస్తుంది. మళ్ళీ కొత్త చేంజెస్ అండ్ ప్రైజింగ్ అనేది కొంచెం బెటర్గా చేసుకోకపోతే కొంచెం మళ్ళీ పరిస్థితి కొంచెం దారుణంగా అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. క్యాన్లిస్ట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ప్రజెంట్గా అయితే షామీ 3rd ప్లేస్లో ఉంది మన ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేర్లో. ఇక రిమైనింగ్ అన్నీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డే మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ హోమ్ వర్కౌట్స్ జిమ్ ₹140 ఈరోజు ఫ్రీగా అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో వీడియో వస్తే లైక్ చేయండి. అండ్ ఈరోజు నేను మీకు ఒక సూపర్ అండ్ మైండ్ బ్లోయింగ్ వీడియో చేశాను. ఇది డైలర్ ఫర్ OnePlus రియల్మీ అలాగే ఒప్పో, ఈ 3 ఫోన్స్లో మీరు గూగుల్ డైలర్ వాడాల్సిన అవసరం లేదు. అఫీషియల్ డైలర్ అప్లికేషన్ అనేది ఇప్పుడు ప్లేస్టోర్లోకి వచ్చేసింది. ఆల్రెడీ వీడియో చేసిన ఇక్కడ కార్డ్స్లో అలా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. OnePlus యూజర్స్ కూడా ఇది వర్కౌట్ అయితే అవుతుంది, చాలామంది కింద కామెంట్స్లో కన్ఫర్మ్ చేశారు. సో ఖచ్చితంగా ఆ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరైతే గూగుల్ డైలర్తో ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.